ఈ మధ్యన కొత్తగా జరుగుతున్నటువంటి ఒక కుట్రకి సంబంధించినటువంటి అసలు నిజాలు బయటపడటం సంచలనం సృష్టిస్తుంది. ఈ మధ్యన మనం ఏదైనా జాతీయవాదులు కనుక ఏమైనా పోస్టులు పెట్టారనుకోండి, వెంటనే దాని మీద కామెంట్ల రూపంలో అనేక మంది వచ్చి పడిపోతున్నారు. అది ఉర్దూ భాషలో ఉంటుంది, లేదంటే వేరే భాషల్లో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎలా సాధ్యమైంది అన్నటువంటి దాని మీదన ఒక ఔత్సాహికుడు చేసినటువంటి పరిశోధనలో కొంత ఆసక్తికరమైనటువంటి విషయం బయటపడింది. అదేంటయ్యా అంటే పాకిస్తాన్కి సంబంధించి ఇది ఒక వ్యాపారం కింద సాగుతోందంట. ఏంటయ్యా అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఏకంగా ఒక సిస్టమ్ని తయారు చేశారు. ఇది విజువల్స్కి సంబంధించినంత వరకు వేరే ఛానల్కి సంబంధించి ఉంది కాబట్టి జస్ట్ అట్లా చూపెడుతున్నాను. ఓవరాల్గా ఒక 100ల కొద్ది ఫోన్లతో ఒక ట్రేస్ తయారు చేశారనమాట. ఆ ఫోన్లలో వీటిని ఏది ఒకే మనిషి దగ్గరగా 1000 ట్వీట్లు చేస్తాడనమాట. ఒకే మనిషి 1000 ట్వీట్లు. ఆ విధంగా సాఫ్ట్వేర్లు సెట్ చేసుకున్నారు, ఆ విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. తద్వారా అటు రూపాయలు అంటే ఇది ఒక కార్పొరేట్ వ్యవస్థ కిందకి మార్చేస్తున్నారు అనమాట. ఇది పాకిస్తానీ వాళ్ళు కొత్తగా నేర్చుకున్నటువంటి అతిపెద్దదైనటువంటి ఎత్తుగడ. అంటే రాంగ్ ఫీడ్బ్యాక్ని ప్రజల్లో రెచ్చగొట్టి చూపించేటందుకు అనుగుణమైనటువంటి అడుగులు వేస్తున్నారు.